హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నేను మీ అక్బర్. 100 డేస్ 100 స్టోరీస్లో డే 5. అనగనగా ఒక ఊర్లో ఒక ఫైజల్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను తండ్రి పైన చాలా ప్రేమ అతనికి. ఆ తండ్రి పైన ప్రేమ ఆ అబ్బాయి కూడా తండ్రి అంటే చాలా ఇష్టపడేవాడు. అటువంటి మనిషి ప్రతిరోజు కొడుక్కి తండ్రి ఫోన్ చేసి అడిగేవాడు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి. ఇతను ఒక మంచి జాబ్ చేసేవాడు, చాలా మంచి జాబ్. ఆ జాబ్ రెస్పాన్సిబిలిటీ వల్ల ఇతను ఈ తండ్రికి కొంచెం టైం ఇవ్వలేకపోతాడు. ఫోన్లో మాట్లాడడం కానీ ఇవి కూడా కుదరదు. తండ్రికి ప్రతిరోజు కాల్స్ చేస్తూ ఉంటే ఈ అబ్బాయి వర్క్ ప్రెషర్లో ప్రతిరోజు నేను మళ్ళీ చేస్తాను, నేను మళ్ళీ మాట్లాడతాను, ఇలా పోస్ట్పోన్ చేస్తూ వస్తాడు. ఆఖరికి ఒకరోజు ఒక అన్నౌన్ నంబర్ నుంచి ఫోన్ వస్తుంది, మీ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు, రండి తొందరగా అని చెప్పేసి. వెంటనే అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ నాన్న రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు చనిపోయి ఉంటారు. డాక్టర్ గారు చిన్న స్లిప్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ లెటర్లో ఏముంటుందంటే, నీ మీద చాలా ప్రేమ ఉంది, బ్రతికున్నన్ని రోజులు నువ్వే నా ప్రపంచం, నేను నీతో చాలా మాట్లాడాలి అని అనుకున్నాను, వర్క్ ప్రెషర్ వల్ల నువ్వు మాట్లాడకపోయేసరికి కొంచెం లేట్ అయింది, నువ్వు జాగ్రత్త అని చెప్పేసి ఉంటుంది దాంట్లో. ఆ అబ్బాయి ఒక్కసారిగా ఈ ప్రపంచం ఆగిపోయినంత పని అయిపోతుంది. నా సక్సెస్ని కోరుకునే వాళ్ళే ఇప్పుడు లేరు కదా, ఇప్పుడు నేను ఎవరి కోసం సక్సెస్ కావాలి అని చెప్పేసి చాలా బాధపడతాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, ఈ కథ వల్ల సమయం ఉన్నప్పుడు నా అనుకున్న వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడండి. ఒకవేళ వాళ్ళకి టైం ఇవ్వకుండా మీరు సక్సెస్ అయితే ఆ సక్సెస్ని పంచుకునే వాళ్ళన్నా మనకు ఉండాలి కదా, ఆ సక్సెస్కి అర్థం ఉండాలి కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనసుకు నచ్చిన వాళ్ళతో